Oh my god. టైం ఏమో టైం ఏమో 10:43 అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుంది. ఏం తినలేదు. వచ్చినాక ఏదో ఒకటి తిందామని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఏం తినలేదు. ఆఫీస్కి కొంచెం వర్క్ ఉంది, అది చేసుకుంటా. సో బయట నూడిల్స్ అవన్నీ తినడం ఎందుకులే అని అంతా తిరిగి వచ్చి స్విగ్గీ ఓపెన్ చేసిన, జొమాటో ఓపెన్ చేసిన, జెప్టో ఓపెన్ చేసిన. నూడిల్స్ తిందామని చెప్పేసి అది తిందాం. అంత బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అది 200 300 అవుతుంది. దాని బదులు జెప్టోలో 130కి హాఫ్ కేజీ చికెన్ వస్తుంది. అది ఇప్పుడు ఆర్డర్ పెడుతున్నా. అది వచ్చినాక ఇంట్లో మంచిగా ఎయిర్ ఫ్రై చేసుకుని తిందాం. అర్ధ గంట పట్టింది ఆర్డర్ రానికి. 5 minutes. ఆ కస్టమర్ దగ్గరికి దొబ్బితే ఆ రైడర్ ఏమో నాకు 5 minutes వచ్చేసిన భయ్యా అంటుండు. ఏందో రైడర్స్ లేరంటే ఎవరు జెప్టో దగ్గర. సో లేట్ అయిపోయింది. అర్ధగంట పట్టింది బ్రో. ఇప్పుడు స్పెషల్గా ఏం అడుకోవట్లేదు. జస్ట్ ఈ చికెన్నే ఏమంటారు ఎయిర్ ఫ్రై చేసుకొని తినేస్తాను అంతే గమ్మున. ఈ చికెన్ ఎయిర్ ఫ్రై చేసుకుంటా. ఆ తేడేమేడి ఆ లేసు లోపల క్యాంపర్ ఉంది. ఆ క్యాంపర్ ఆవుకుంటా ఏదైనా సినిమా చూస్తాను. నైట్ అవుట్. అండ్ యాక్చువల్లీ నాకు రిలీజ్ బ్రాండ్ జెప్టో నుంచి అంత బాగా నచ్చదు. బట్ ఇప్పుడు మనకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి తప్పదు. అంటే మనం కొంచెం హెల్తీ తింటాం కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అంటే మనం కొంచెం హెల్తీ తింటాం కదా. అంటే ఇది కూడా తింటాం అనుకో. నెయ్యి స్మెల్ గుమ్ము వస్తుంది, గుమ్ముగా. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెడదాం guys. దీన్ని నీట్గా ఇలా ఇందులో వేసేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ఆ ఎయిర్ ఫ్రైయర్లో ఒక ఏమంటారు, నేను నార్మల్గా ఎయిర్ ఫ్రైయర్లో చెప్తా, మర్చిపోయాను, సారీ. ఆన్ చేసి ఇది కబాబ్ది పెట్టేసి టైమర్ 16 minutes, టెంపరేచర్ 200 పెట్టేసి ఆన్ చేస్తా. సో మిడిల్లో ఒక 10 minutes లేకపోతే 5-6 minutes అయినాక ఇట్లా ఊపాలి, అయిపోతుంది. ఒక లెగ్ పీస్. ఇది కథ. ఇప్పుడు క్యాంపా చికెన్ చిప్స్ తేడేమేడే. ఇప్పుడు టైం ఎంత అయింది? ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. ఇవి తిని పడుతుంది. Let's try guys. మంచిగా జ్యూసీ అయింది. అంటే ఎప్పుడైనా ఎయిర్ ఫ్రైలో వేసేటప్పుడు చికెన్ని 12 to 16 minutes చేస్తే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కువ చేసినాం అనుకో డ్రై అవుతుంది, ఎక్కువ డ్రై అవుతుంది. సో 16 minutes ఈజ్ గుడ్. ఓకే బాయ్, రెసిపీ ట్రై చేయండి.